రోజు హెల్త్ గురించి మాట్లాడుకుందాం. మొత్తంలో మనం వంటిల్లే వైద్యశాల అని మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా అమ్మాయిల గురించి. సో అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, రెగ్యులర్గా భోజనం చేయకుండా స్కూల్స్ కాలేజ్ వెళ్ళడం అనేది చాలా వరకు జరుగుతుంది. పేరెంట్స్ చెప్పినా వినడం లేదు. సో ఇప్పుడు వారికి ఈ చిన్న ఏజ్లో, అంటే ఈ టీనేజ్ కావచ్చు, ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత ఉండే పిల్లలకి ఏంటంటే గ్రోతింగ్ స్టేజ్. ఈ టైంలో వాళ్ళకు ఫుడ్లో పోషక పదార్థాలు ఉన్న ఫుడ్ చాలా అవసరం. మరి ఈ కల్తీ అంటే మెడిసిన్ ఫుడ్ మార్కెట్లో ఉన్న ఈ సమయంలో మరి పిల్లలు చిరుతిళ్ళకు అంటే అవుట్ సైడ్ ఫుడ్ను అవాయిడ్ చేసి రెగ్యులర్గా టైం టు టైం మార్నింగ్ 8 to 9 వరకు బ్రేక్ఫాస్ట్ ఆర్ ఫుడ్ ఏదైనా తీసుకోవడం, మళ్ళీ 11 o'clock అలా ఒక జ్యూస్ లాంటిది, స్నాక్స్ లాంటిది, తర్వాత 1 to 2 మధ్యలో లంచ్, తర్వాత నైట్ 7 to 8 మధ్యలో భోజనం చేయాలి. కానీ ఇది ఎవరూ పాటించడం లేదు. మళ్ళీ దీంతో పాటు ప్రతి ఒక్కరు కూడా వాటర్ సిస్టమ్ అనేది చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. నేను ముఖ్యంగా అమ్మాయిలకు, స్త్రీలకు, మహిళల గురించి చెప్తున్నాను. చాలామంది మహిళలు, పిల్లలు, పెద్దలు వాటర్ని అవాయిడ్ చేస్తున్నారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. సో మీరు చిన్న ప్రాబ్లమ్ని ఇప్పుడు ఫేస్ చేయకుండా, అంటే వాష్రూమ్ ప్రాబ్లమ్ను మీరు అనుకొని వాటర్ తీసుకోకుంటే అది భవిష్యత్ హెల్త్లో, అంటే మీ ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు జరుగుతాయి. అది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్పాలి. చాలామంది ఇప్పుడు ఇది చాలా, అంటే ఎవరు మాట్లాడుకోలేరు, కానీ ఈ వాటర్ అనేది తరిగా తీసుకోవడం లేదు. ఇది మనకు హెల్త్కు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మరియు భోజనం చేసే ముందు 1/2 hour ముందు వాటర్ తీసుకోవాలి. భోజనం చేసిన తర్వాత ఒక 1.5 to 2 hours తర్వాత వాటర్ తీసుకోవాలి. ఇది కూడా పాటించడం లేదు. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా సమస్యలు ఉన్నాయి. మీకు మార్కెట్లో బయట తిరిగే వాళ్ళకి కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, అంటే వాటర్ తాగడం వల్ల. దాన్ని మనము మార్కెట్లో కొన్ని ప్లేసెస్, అంటే మనకు మాల్స్ లాంటి వాటిలలో కానీ హోటల్స్ను కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అది మీరు కొంత అప్డేట్ కావాలి. అంటే ఇది మనము ఇబ్బందికరంగా ఫీల్ అయితే వాటర్ తాగడం లేదు. ఈ వాటర్ తాగకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇలా మేము ఈ టాపిక్ని ఎందుకు చెప్తున్నామంటే, ఒక పిల్లవాడు స్కూల్కి రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని అడిగితే మమ్మీ హెల్త్ బాగాలేదు. హెల్త్ ఎందుకు బాగాలేదు అంటే ఇలాంటి కొన్ని తీసుకోవాల్సిన కేర్ తీసుకోకపోవడం వల్ల. అంటే ఒక వ్యక్తి ఒక ఇష్యూలో వచ్చినప్పుడు వారి మీద డిపెండ్ అయిన కుటుంబ సభ్యులు కూడా కొంత నష్టపోవాల్సి వస్తుంది. అంటే ఒకరికి హెల్త్, అంటే ఫాదర్ కానీ మదర్ కానీ హెల్త్ ప్రాబ్లం వస్తే ఆ కుటుంబం మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అంటే ఏ వ్యక్తికి కూడా ఆరోగ్య సమస్య రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి మన చేతిలోనే ఉంది. కాబట్టి సమాజానికి ఉపయోగకరమైన మన హెల్త్, అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, పరిసరాలు పరిశుభ్రత, రోజు ఒక 15 నిమిషాలు మనము మన పరిసరాలను క్లీన్ చేసుకునే వరకు, ఎక్కడైనా మన ఇంటి పక్కనే కాదు, మన ఆఫీస్లో కావచ్చు, మనం ఉండే ప్రాంతాల్లో కావచ్చు, షాప్స్లలో కావచ్చు, నీట్గా ఉంచుకోవడం చూసుకోవాలి. ఎందుకంటే చిన్న వాటిలలో కూడా నీళ్లు జామై క్రిమికీటకాదులు వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ హెల్త్లో మనం సంపాదించిన దాంట్లో 30-40% కావచ్చు, ఒక్కొక్కసారి ఇంకా పెద్ద మొత్తంలో కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది. మరి ఇదంతా అప్డేట్ మనకు ఎవరు ఇచ్చేవారు లేరు. కాబట్టి ఇప్పుడు ఈ ఇన్ఫినిటో ఎడు సర్వీస్ ఇస్తున్న అన్ని వీడియోలను కూడా మీరు చూడండి. చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సమాజానికి, సమాజ మేల్పు కోసము, ఒక వ్యక్తి ఒక ఎదుగుదల కోసము మేము చేస్తున్న ఈ కృషికి మీ అందరి సహాయ సహకారాలు మాకు అవసరం. మీరు చేయాల్సిందల్లా మా వీడియోలను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలను కూడా అందరికీ చేరే వరకు ప్రతి ఒక్కరూ షేర్ చేస్తారని శిరస్సు వంచి కోరుకుంటున్నాను. ధన్యవాదములు.